ప్రేమగల దేవ, జాలిగల దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ అని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు ఎంతమంది అయితే ప్రభువా సొంత ఇండ్లు లేక బాధపడుతున్నారో నాయన, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా నువ్వు దీవించే దేవుడో తండ్రి, ఆశీర్వదించే దేవుడో నాయన. సొంత ఇండ్లు లేక ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కిరాయిలకుంటూ అయ్యా మరి అనేక మాటలు పడుతున్నారో తండ్రి, మరి ఇంటి ఓనర్ వాళ్ళతో తండ్రి అనేక ఇబ్బందులు పడుతున్నారో దేవా, మీరే వారిని అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. వారి యొక్క సమస్యల నుండి ప్రభువా, వారి యొక్క బాధ నుండి తండ్రి మీరు విడిపించి దేవా వారి కుటుంబంలో నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతమంది బిడ్డలైతే తండ్రి మాకు అప్పులయ్యాయి, మేము ఇండ్లు అమ్ముకుంటామని అయ్యా మరి ఎదురు చూస్తున్నారు తండ్రి. మరి ఈ అప్పులు మేము కట్టలేకపోతున్నాము, ఈ వడ్డీలకు వడ్డీలు మేము కట్టలేకపోతున్నాము, మా ఇల్లు అమ్ముకొని ఈ అప్పులు కడదామని ఎంతమంది బిడ్డలైతే ఆలోచిస్తున్నారో తండ్రి నాయన, నీ పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మరి వారి జీవితంలో తండ్రి నీ కార్యమును జరిగించండి అయ్యా. వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి తండ్రి మీరు విడిపించండి. మంచి రేటుకు తండ్రి వారి ఇల్లు అమ్ముడుపోటుకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే ప్రభువా ఇంటి మీద లోన్ పెట్టుకొని ఉన్నారో తండ్రి, అయ్యా మరి లోను త్వరగా శాంక్షన్ అయితే అయ్యా మా ఇల్లు కట్టుకుంటామని ఆలోచిస్తున్నారు ప్రభువా. అయ్యా మరి వారికి లోను శాంక్షన్ అవుటకు సహాయం చేయండి తండ్రి నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ఇండ్లు మధ్యలో ఆగిపోయి బాధపడుతున్నారు తండ్రి, అయ్యా మేము ఇండ్లు తండ్రి మరి కట్టలేకపోతున్నాము, ఇల్లు పూర్తి చేయడానికి మా దగ్గర ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు అని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు నాయన. మధ్యలో ఆగిపోయినటువంటి వారి ఇండ్లన్నీ తండ్రి త్వరగా కట్టబడుటకు మీరు సహాయం చేయమని వేడుకొని చున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా కృపకు వేడు వారిలో సంతసించే దేవుడవు తండ్రి. అయ్యా మరి బీదలను పెంటకుప్ప మీద నుండి పైకి లేవనెత్తి అధికారులతో సమానముగా కూర్చుండబెట్టే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఇండ్ల కొరకు ప్రార్థన చేస్తున్నారో యేసయ్యా మాకు ఒక సొంత ఇల్లు దయచేయమని, అయ్యా మాకు సొంత ఇల్లు దయచేయమని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నారు నాయన, మొరపెట్టుచున్నారు తండ్రి. అయ్యా నీ దీవెన కొరకు నీ ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరే వారి జీవితంలో ప్రభువా కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన, కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ప్రభువా రేకుల ఇండ్లలో ఉంటున్నారో తండ్రి, అయ్యా మరి వారు మంచి ఇల్లు కట్టుకొనుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభువా రోడ్ల పక్కన డేరాలు వేసుకొని అయ్యా మరి జీవనోపాధి కొనసాగిస్తున్నారు నాయన, అయ్యా మరి వారికి సొంత గృహాలను తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే తండ్రి స్థలాలు కొనాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, వారి స్థలాలు కొనుటకు ప్రభువా మీరు మార్గమును తెరవమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది అయితే తండ్రి స్థలాలు అమ్ముకోవాలని ఆశ కలిగి ఉంటున్నారో తండ్రి, వారికి మంచి రేటు వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా మరి నాయన ఇండ్లు లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మా ప్రార్థన మనవులు నీ పాద సన్నిధికి చేర్చుకో నాయన. కేవలము మేము ప్రార్థించే వారిమే తండ్రి కార్యమును జరిగించే దేవుడవు తండ్రి నీవు ప్రభువా. అయ్యా నీ యొక్క కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు అయ్యా, మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. అయ్యా మరి యెహోవా ఇల్లు కట్టించిన నెలల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమేనని సెలవిచ్చిన దేవుడు తండ్రి నాయన. మరి తండ్రి ఇండ్ల మీద ఎంతమంది అయితే లోను కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, వారి లోను త్వరగా వచ్చుటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి తండ్రి మీరే ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. మా గొప్ప దేవుడానికి వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది అయితే తండ్రి ఇల్లు అమ్ముకొని కిరాయిలకు తిరుగుతున్నారు తండ్రి, అయ్యా
మంచి ఇల్లు దొరకాలని ప్రభువ ప్రార్థన చేస్తున్నారు నాయన. మీరే వారికి మంచి ఇల్లు దొరుకుటకు సహాయం చేయండి అయ్యా. మరి గృహ ప్రవేశాలు చేసుకునే వారికి తోడుగా ఉండండి నాయన. ఎంతమంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తండ్రి అయ్యా. మరి ఇల్లు కడుతున్నప్పుడు ప్రభువ నాయన ఆ పని వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా మరి తండ్రి పనులు ఎలాంటి తండ్రి ప్రమాదాలు జరగకుండా ఎత్తులో ఉండి పని చేస్తున్నప్పుడు తండ్రి నాయన ఎలాంటి అవకతవకలు జరగకుండా తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనిచున్నామయ్యా. ఎంతమంది ఇందిరమ్మ లోన్ కొరకు ఎదురు చూస్తున్నారో, డబుల్ బెడ్రూమ్ కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి అయ్యా మీరు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. నీ కుడి హస్తమును చాపి తండ్రి, నీ బాహు హస్తమును చాపి, నీ బలమైన హస్తమును చాపి ప్రభువా మరి తండ్రి వారికి ఆ యొక్క ఇందిరమ్మ లోను తండ్రి త్వరగా శాంక్షన్ అవుటకు సహాయం చేయండి. ఆ డబుల్ బెడ్రూమ్ రూమ్లో వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే తండ్రి అయ్యా 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 మరి పూరి గుడిసెలల్లో ఉంటున్నారు తండ్రి అయ్యా. మరి వారికి ఒక మంచి వసతి గృహమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి ధనవంతులు ఇంకా ధనవంతులుగానే మారుతున్నారు ప్రభు. పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉంటున్నాడు తండ్రి నాయన. ఒక్కసారి ప్రభు జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని బాధను ప్రభువా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయనను. కష్టమును చూసే దేవుడు, బాధలను చూసే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరి కన్నీటిని ప్రభువా మీరు తుడవమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది బిడ్డల ఇండ్లు అయితే తండ్రి కుదవబెట్టుకొని ఉన్నారు తండ్రి, వారి ఇండ్లు విడిపించుకొనుటకు సహాయం చేయండి నాయన. ఇంటి మీద అప్పు చేసి ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి అయ్యా. మరి వారి అప్పులన్నీ త్వరగా తీర్చబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము నాయన. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి విధమైనటువంటి కష్టము నుండి, ప్రతి విధమైనటువంటి బాధ నుండి, ప్రతి విధమైనటువంటి కన్నీటి నుంచి తండ్రి మీరు తుడవమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా. అయ్యా ఈ సమయమందు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా నీ కార్యమును జరిగించండి అయ్యా. నీ కార్యమును జరిగించండి తండ్రి. ఆశ్చర్యకరుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. ఆలోచనకర్త నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ సమయమందు ఎంతమంది అయితే ఇండ్లు లేక మరి తండ్రి సొంత ఇంటి కొరకు ఎదురు చూస్తున్నారో వారందరూ మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి తండ్రి అయ్యా. మరి ఏకీభవించి ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా మరి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నీ ఆశీర్వాదములను, నీ మేలులను ప్రభువా, నీ దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. ఆలోచనకర్త నీ పాదములకై స్తోత్రములు తండ్రి అయ్యా. మేము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికముగా నువ్వు దయచేసే దేవుడో తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయమందు నాయన ఇండ్లు లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించమని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి కుటుంబంలో తండ్రి నీ మేలులను, దీవెనలను అయ్యా, నీ ఆశీర్వాదములను నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువాను. సమస్తమును చేయగల దేవుడో తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి ఉద్యోగ దీవెన దయచేయండి. సంతానం కొరకు ఎదురు చూసుకునే వారికి ప్రభువా సంతాన దీవెన దయచేయండి నాయన. అయ్యా మరి గృహ ప్రవేశాలు చేస్తున్న వారికి, స్థలాలు ప్రతిష్ఠ చేస్తున్న వారికి నాయన ఈ దినము మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది అయితే తండ్రి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి అయ్యా. మరి వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మా ప్రార్థన మనవులు అయ్యా మీరు ఆలకించండి తండ్రి. నీ కార్యమును జరిగించండి దేవా. నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నామయ్యా. నీ పాదముల దగ్గర కూర్చొని మొరపెట్టుచున్నాము తండ్రి. నీవు మాకు సహాయం చేయమని, నీవు మమ్మల్ని ఆదరించమని, నీవు మమ్మల్ని దీవించమని ప్రభువా. అయ్యా మా పిల్లలను దీవించండి నాయన. మా పాడి పంటలను దీవించండి తండ్రి. మా పశువులను, మా దుక్కిటెద్దులను, మా గొర్రెమేక మందలను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన.
యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అయ్యా నీ సహాయము మాకు దయచేయండి ప్రభువా. కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాము, సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే మాకు సహాయము కదా ప్రభువా. నీ వలనే మాకు సహాయము, నీ వలనే మాకు ఆదరణ, నీ వలనే మాకు నెమ్మది తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి మా ప్రార్థన మనవులన్నిటినీ తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకొని దేవా నీ కార్యమును జరిగించమని మరొకసారి ప్రభువా ఇండ్లు లేక బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మీరెవరందరినీ దీవించి ఆశీర్వదించి సొంత ఇండ్లను వారికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.